బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం. లైట్లు, మెరుపులు, జనాలు, గర్జనలు. ఐపీఎల్ 2026 గ్రాండ్గా స్టార్ట్ అయింది. ఓపెనింగ్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడ్డాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ బ్యాటింగ్ పిచ్ అయినా కూడా బౌలింగ్ ఎంచుకుంది. ఎస్ఆర్హెచ్ వైపు చూస్తే కొత్త కెప్టెన్ ఇషాన్ కిషన్ మీద ఫుల్ ప్రెషర్ ఉంది. మ్యాచ్ స్టార్ట్ అయిన వెంటనే ఎస్ఆర్హెచ్కి షాక్ మీద షాక్ తగిలింది. స్కోర్ 33కే 3 వికెట్స్ పడిపోయాయి. ఆర్సీబీ బౌలర్లు పూర్తిగా ఫైర్లోకి వెళ్లారు. ముఖ్యంగా జేకబ్ డఫీ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 కీలక వికెట్లు తీసి ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ని పూర్తిగా కుదిపేశాడు. అప్పుడు మ్యాచ్ని కెప్టెన్ ఇషాన్ కిషన్ హ్యాండిల్ చేసిన విధానం అద్భుతం. తాను నిలబడటమే కాదు, కౌంటర్ అటాక్ చేశాడు. ఒక్కో షాట్తో మ్యాచ్ని మళ్లీ ఎస్ఆర్హెచ్ వైపు తిప్పాడు. 38 బంతుల్లో 80 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి సపోర్ట్గా హైన్రిచ్ క్లాసెన్ నిలబడ్డాడు. 22 బంతుల్లో 31 పరుగులు చేసి మంచి పార్ట్నర్షిప్ ఇచ్చాడు. కొద్దిసేపటి క్రితం కుదేలైన ఎస్ఆర్హెచ్ మళ్లీ గేమ్లోకి వచ్చేసింది. డెత్ ఓవర్లలో మ్యాచ్ మళ్లీ టాన్ అయింది. అనికేత్ వర్మ వచ్చి బౌలర్లపై దాడి చేశాడు. 18 బంతుల్లో 43 పరుగులు చేసి మ్యాచ్ టెంపోనే మార్చేశాడు. 6లు, 4లు వరుసగా వచ్చాయి. చివరికి ఎస్ఆర్హెచ్ 20 ఓవర్స్లో 9 వికెట్స్ కోల్పోయి 201 స్కోర్ చేసింది. 201 టార్గెట్ పెద్ద స్కోర్గా కనిపించింది. కానీ బెంగళూరు గ్రౌండ్కి మాత్రం కాదు, చేజ్ ఓపెన్గా కనిపించింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది. మొదట్లో ఫిల్ సాల్ట్ వికెట్ త్వరగా పడింది. కానీ తర్వాత మ్యాచ్ పూర్తిగా మారిపోయింది. విరాట్ కోహ్లీ క్రీజ్లోకి వచ్చి చాలా కూల్గా ఇన్నింగ్స్ని కంట్రోల్ చేశాడు. 69 పరుగులు చేసి చేజ్ని స్టేబుల్గా తీసుకెళ్లాడు. అతనితో పాటు దేవ్దత్ పడిక్కల్ అద్భుతంగా ఆడాడు. 26 బంతుల్లో 61 పరుగులు చేసి ఎస్ఆర్హెచ్ బౌలర్లపై పూర్తిగా డామినేట్ చేశాడు. బౌండరీలు వరుసగా వచ్చాయి. రన్ రేట్ పెరుగుతూ పోయింది. ప్రెషర్ అన్నది కనిపించలేదు. కోహ్లీ పడిక్కల్ పార్ట్నర్షిప్ మ్యాచ్ని పూర్తిగా ముగించేసింది. ఎస్ఆర్హెచ్ బౌలర్లు ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రతి ఓవర్ ఆర్సీబీదే పైచేయి అయిపోయింది. చివర్లో రజత్ పటిదార్ వచ్చి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. 12 బంతుల్లో 31 పరుగులు చేసి ఎలాంటి టెన్షను లేకుండా మ్యాచ్ని ముగించాడు. ఆర్సీబీ కేవలం 15.4 ఓవర్స్లోనే 201 పరుగులు చేసింది. 200+ టార్గెట్ ఇలా ఈజీగా పూర్తవడం అది గెలుపు కాదు, పూర్తిగా డామినేషన్. ఆ మ్యాచ్లో ఆర్సీబీ గెలవటం మాత్రమే కాదు, ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఐపీఎల్ 2026లో తాము ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో అందరికీ చూపించింది. ఎస్ఆర్హెచ్ మంచి ఫైట్ ఇచ్చింది. కానీ ఈరోజు ఆ స్టేడియంలో ఒకటే టీం కనిపించింది, ఆర్సీబీ. మరి ఆ మ్యాచ్ చూసిన వాళ్లందరికీ ఒకే ఫీలింగ్ వచ్చింది. ఈ సీజన్ స్పెషల్గా ఉండబోతోందని కాదు, అప్పటికే స్పెషల్గా మారిపోయింది. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ గురించి నా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.